ఇప్పుడు ఇండస్ట్రీ గురించి తీసుకుందామండి. ఇప్పుడు స్టార్ హీరోలు రెమ్యునరేషన్ గురించి పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు సమ్మె జరుగుతుంది. హీరోలు కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారు, 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు, మాకు ఇవ్వడానికి ఏం ఇబ్బంది అని కంపారిజన్ వస్తుంది. స్టార్ హీరో రెమ్యునరేషన్లో హీరోల రెమ్యునరేషన్ పై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇండస్ట్రీ ఎప్పుడు డిమాండ్ సప్లై ఆ రెండిట్ల మీద ఆధారపడి ఉంటుంది. స్టార్కి ఎందుకు ఇస్తారండి? ఆ స్టార్కి ఒక 10 కోట్లు 20 కోట్లు ఇస్తే తనతో సినిమా తీస్తే, మనం ఒక 30 కోట్లు 40 కోట్లలోనో సినిమా తీస్తే ఒక 50 కోట్లు బిజినెస్ అయితే ఒక 10 కోట్లు మిగులుతుందనే కదా తీస్తారు. అవును. సో స్టార్లకి ఎప్పుడు ఆ వాల్యూ ఉంటుంది. వాళ్ళ రెమ్యునరేషన్ గురించి వాళ్ళు పెంచారు, వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అని మిగతా వాళ్ళు అనుకోవటం అనేది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక స్టార్ సినిమా సెట్ మీదకి వస్తే ఒక 300-400 మంది బతుకుతూ ఉంటారు డైలీ. అవును. అలాగా అలా హీరోలందరూ తల ఒక 2 సినిమాలు చేస్తే మన కార్మికుల్లో ఎంతమంది హ్యాపీగా పని చేసుకుంటూ బతుకుతారు? ఇంకోటి ఏంటంటే స్టార్తో చేసే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు కాబట్టి ఎప్పుడు డబ్బులు అప్పుడు కార్మికులకి ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే. సో దాన్ని మనం అలా అనుకోకుండా, అంటే కార్మికులు ఎప్పటి నుంచో పనిచేస్తున్నాము, మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం ఈ 10% 20% పెంచాలి అని అడగటం అనేది తప్పులేదు. అది ప్రొడ్యూసర్స్ తోటి సామరస్యంగా మాట్లాడుకుని కొంచెం అటు ఇటుగా వయా మీడియాగా సెట్ చేసుకుని ఇప్పుడు వరకు జరుగుతున్నది అదే. ఎప్పుడో వాళ్ళు కొంతమంది కొన్ని యూనియన్లు ఉంటాయి, వాళ్ళు ఆవేశంలో లేదు స్ట్రైక్ చేద్దాము అది ఇది అంటారు. కానీ నాకు తెలిసి ఆ స్ట్రైక్ అయితే జరగనివ్వరు, జరగవు. ఎందుకంటే అటు మంచోళ్ళు ఉంటారు, ఇటు మంచోళ్ళు ఉంటారు. మధ్య రకంగా ఎడ్జి వరకు తీసుకొచ్చాక దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు యూనియన్స్ ఉన్నాయి, కార్మికులు ఉన్నారు, వీళ్ళందరికీ సినిమాలు జరిగితే ఉపయోగమా, సినిమాలు ఆగిపోతే ఉపయోగమా? జరిగితేనే ఉపయోగం. మరి వీళ్ళు ఆగిపోయినందు వాళ్ళకి లాభం ఏమి ఉండదు కదా. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు రూల్ ఏముందంటే యూనియన్లే కాదు టాలెంట్ ఉన్న ఎవరినైనా పెట్టుకుని సినిమాలు తీయొచ్చు అని ఉంది. అది ఆ రూల్ తోటి ప్రొడ్యూసర్లు వెళ్తే వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళకి ఉన్న పని పోద్ది, ఉపాధి పోద్ది, రావాల్సిన ఆదాయం రాదు. సో అందువల్ల ఏంటంటే ప్రొడ్యూసర్లు ఎంత ఇంపార్టెంటో కార్మికులు అంత ఇంపార్టెంటే. ఒకరికొకరు కోఆర్డినేషన్ తోటి మాట్లాడుకుని సామరస్యంగా చేసుకుని ఎప్పుడు సినిమాని ఆపే దిశగా ఎప్పుడు ప్రయత్నించకూడదండి. ఎందుకంటే ఒక కార్మికుడికైనా ఒక నిర్మాతకైనా కళాం తల్లి సినిమా. ఆ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళేలా ఉండాలి కానీ ఆపేసేలాగా వెనక్కిలాగేలా ఉండకూడదు. అది ఎవరు చేసినా తప్పే. ఓకే. ఇదే పాయింట్ ఇండస్ట్రీలో సంబంధించి ఇంకొక డిస్కషన్. ఓటీటీలు సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నాయి. ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్కి ఎవరు రావట్లేదు, థియేటర్లు అనేవి మూతపడిపోతున్నాయి, కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి అని చెప్పి టాపిక్ రన్ అవుతుంది సార్. ఓటీటీ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎప్పటికప్పుడు సినిమా అనే దానికి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయండి. ఏ రూపంలో వస్తాయంటే ఒక సీరియల్స్ అని వచ్చినాయి, టాక్ షోస్ వచ్చినాయి, బిగ్ బాస్ అని వచ్చింది, క్రికెట్ లైవ్ చూపించడం వస్తాయి. ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది. అంటే ఆల్టర్నేటివ్ ఇంట్రెస్ట్లు ఒక థియేటర్కి జనం రాకుండా ఆపేసే ప్రోగ్రామ్స్ అన్నీ. సో ఆ ప్రాసెస్లోనే ఓటీటీ వచ్చింది. ఓటీటీ ఎప్పుడు హైలైట్ అయింది అంటే కరోనా టైంలో బాగా హైలైట్ అయింది. కరోనా టైంలో బయటకు జనం రాకూడదు, థియేటర్కి వెళ్ళకూడదు, థియేటర్లో ఒక 1000 మంది 2000 మందిలో సినిమా చూడకూడదు. ఇలాంటి టైంలో ఒక ఆల్టర్నేటివ్ లాగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చి అది సూపర్ క్లిక్ అయిపోయింది. సో అది అలా రావటం వల్ల సినిమాలో ఉండే ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ వర్కర్స్కి కానీ అందరికీ పని ఉంది, ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు సీరియల్స్లోనూ చేస్తున్నారు, వెబ్ సిరీస్లోనూ చేస్తున్నారు, సినిమాల్లోనూ చేస్తున్నారు. బట్ పేరు మట్టుకు ఒక టెక్నీషియన్కి కానీ ఆర్టిస్ట్కి కానీ సినిమాలో వచ్చినంత పేరు ఓటీటీలో రాదు.
సూపర్ హిట్ అయిపోయిన ఓటీటీ వెబ్ సిరీస్ కూడా ఆ డైరెక్టర్ ఎవడు, ఆ డైరెక్టర్కి 10 సినిమాలు వచ్చినాయి దానివల్ల, లేకపోతే అతనికి బోల్డ్ పేరు వచ్చింది అనేలాగా ఉండదు. ఛానల్స్కి వెళ్ళిపోద్ది. అది నెట్ఫ్లిక్స్ సినిమా అయిపోద్ది, లేకపోతే ఆహాలో ఉన్న వెబ్ సిరీస్ అయిపోద్ది, ఇంకొక ప్లాట్ఫామ్కి పేరు వస్తుంది తప్ప. ఎందుకంటే నేను చేశాను కదా, నేను చేసిన చాలా పెద్ద పెద్ద హిట్లు అయినాయి. అల్లుడు గారు అని చేశాను, ఎందుకలా అని ఒక ఫస్ట్లో చేశాను, చదరంగం చేశాను, ఇంకా చాలా చాలా చేశాను. అవి చాలా పెద్ద హిట్ అయినాయి, క్లిక్ అయినాయి అన్నారు. ఆ డైరెక్టర్లు ఇంకా ఖాళీగానే ఉన్నారు. అదే ఓ సినిమా హిట్ అయితే డైరెక్టర్కి అడ్వాన్సులు తీసుకెళ్ళి ఇచ్చి కనీసం 4-5 సినిమాలు వచ్చేస్తాయి కదా కంపల్సరీ. సో ఆ ఇది ఉంది. తర్వాత సినిమా అనేది నేను అనుకోవటం ఒకప్పుడు ఎక్కడో థియేటర్లో ఉండేది, దాని తర్వాత మెల్లిగా టీవీల రూపంలో మన హాల్లోకి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా సెల్ ఫోన్ రూపంలో మన జేబులోకి వచ్చేసింది. మనం ఏ నిమిషంలో కావాలంటే ఆ నిమిషంలో సినిమా చూసుకోవచ్చు. ఎక్కడ బోర్ కొడితే అక్కడ ఆపేసి తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు. సో వీటిలన్నిటి వల్ల థియేటర్లో టికెట్ రేట్స్, తర్వాత అక్కడ ఈ పాప్కార్న్లు అలాంటివన్నీ పిల్లలు తీసుకెళ్తారు, వాళ్ళు కావాలంటారు. అది 30 రూపాయలు దొరికే పాప్కార్న్ అక్కడ 300 ఉంటుంది. అవును. సో వాటి వల్ల థియేటర్కి వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు పెద్ద హీరోలు కూడా బాగానే ఆడుతున్నాయి కదా. అవును. అందులో చిన్న సినిమాలు ఈ కోర్ట్ అని, ఈ బలగం అని, ఇప్పుడు ఏదో సయ్యారా, ఒకప్పుడు సైరత్, ఇలాంటి సినిమాలు కూడా ఒక చాలా తక్కువ బడ్జెట్లో తీస్తే ఎక్కువ కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే క్వాలిటీ మూవీస్, క్వాలిటీ ప్రోడక్ట్స్ వరకు ప్రాబ్లం ఉండలేదు థియేటర్. కంటెంట్ క్వాలిటీ రెండు. సో ఒక రకంగా అది పాజిటివ్ సైన్ అని అనుకోవాలా క్వాలిటీ రావటానికి. లేకపోతే సర్వైవల్ కోసం ఎంతమంది కార్మికులు బతకాలి అంటే, సినిమాలు ఎక్కువ తీయాలి అంటే ఎప్పుడు 10% కంటే హిట్స్ ఎప్పుడు ఉండవండి. 90% ఏంటంటే వాళ్ళు డబ్బులు అవి చేసుకున్నాయి, లేకపోతే సినిమా తీసేమని ఫీలింగ్ ఉంది, కొన్ని లాస్లు అయినాయి. అయితే ఏముంది, వాటికి ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది బతికారు, ఇలాంటి క్యాలిక్యులేషన్ ఉండేది. ఇప్పుడేమో అది లేదనమాట. ఓకే.